ఏవండోయ్ వెల్కమ్ టు పిల్లల్లో వేడిని తగ్గిద్దామా ఎపిసోడ్ నెంబర్ 1. ఇవాళ మన రెసిపీ కర్బూజాతో. మనందరికీ తెలుసు కర్బూజాలో వాటర్ కంటెంట్ చాలా హైగా ఉంటుందని. ఇది తినడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా హెల్తీగా ఉంటాం. బట్ పిల్లలు తినరే, ఎలా తినిపించాలనేగా మీ డౌట్. కర్బూజాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫోర్క్తో గుచ్చిపెట్టండి. కొంతమంది తినడానికి ఇష్టపడతారు. చిన్నప్పుడైతే తింటారు కానీ పెద్ద ఎదిగిన తర్వాత రుచులు మరుగుతారు కదా, తినడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. సో ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పటికి బెల్లం మీ పిల్లల రుచికి తగినట్టుగా వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే ప్యూరీలా చేసి పెడుతున్నాను. మీరు కావాలితే జ్యూస్లా చేసుకోవచ్చు. కొన్ని పాలు యాడ్ చేసుకుని, మా రోషన్ ప్యూరీలా అయితేనే తింటాడు, జ్యూస్లా తాగడానికి ఇష్టపడడు. ఇక్కడ నేను పటికి బెల్లం మాత్రమే ఎందుకు యూస్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. పటికి బెల్లం బాడీలో హీట్ని బాగా తగ్గిస్తుంది, అందుకని చెప్పి అది యూస్ చేస్తున్నాను. అలాగే తీయగా కూడా ఉంటుంది కదా, పిల్లలు తీయ తినడానికి ఇష్టపడతారు కదా, అందుకని యూస్ చేశాను. ఒకవేళ మీరు ప్యూరీలా కాకుండా ముక్కల్లా పెట్టుకోవాలనుకుంటే పటికి బెల్లం పొడి దాని మీద చిమ్ముకొని పెట్టుకోవచ్చు. ఇలా 3 రోజులు కర్బూజాని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్ టైంలో ఇస్తే ఖచ్చితంగా పిల్లల్లో వేడి తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ రోషన్కి ఇలానే 3 డేస్ పెడితే వెంటనే రిలీఫ్ అయ్యాడు. ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో అవడం మర్చిపోకండి. బాయ్.